ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రాసుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ముందు సైన్యములు భయంకరమైన దాహంతో అల్లాడుచు నశించిపోయే సమయంలో ప్రభువారు అడ్డుపడ్డారు. ఆయన మేఘాలు గాని వర్షాలు గాని పంపకుండానే జల సమృద్ధి అనుగ్రహించారు. ప్రకృతి సిద్ధమైన సామాన్యమైన పద్ధతుల మీదే ఆయన ఆధారపడనక్కర్లేదు. ఆయన తన జ్ఞానాన్ని, శక్తిని ఉపయోగించి వింతైన పద్ధతులతో తన ప్రజల అవసరాలను ఆయన తీరుస్తూ వారిని ఆశ్చర్యపరుస్తుంటారు. ఆ విధంగా సామాన్య పద్ధతులలో కలిగిన సాయం కంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగినప్పుడు అందులో ఎక్కువగా మనం దేవుని హస్తాన్ని గమనిస్తాం. మనం అనుకున్న రీతిలో గాని, ఆశించిన రీతిలో గాని, ఉద్దేశించిన రీతిలో గాని ప్రభువు మనకు ప్రత్యక్షం కాకపోయినప్పటికీ ఆయన ఏదో ఒక రీతిగా, ఏదో ఒక రీతిలో గాని మనకు కావాల్సింది తప్పక అనుగ్రహిస్తారు. కొన్ని వస్తువులు, పదార్థాలు, పరిస్థితులు మొదలైనవన్నీ మనం జీవించటానికి రెండవ ఆధారం అయితే, వాటిని మనం సృష్టించిన దేవుడు మనకి మొదట ఆధారం. మనం సామాన్యమైన దృష్టితో కాకుండా ఆత్మీయ దృష్టితో ఆలోచిస్తే అన్నిటికీ ఆధారమైన దేవుని ముఖాన్ని తేరి చూడగలం. ఇది గొప్ప ఆశీర్వాదం కదా. దేవుని ఆశీర్వాదాలు ప్రవహించి నిండడానికి సరిపడా గోతులు త్రవ్వాలి. అందుకు కావలసిన కృపను ఈరోజు పొందుదాం. మన యథార్థమైన కార్యసాధకమైన విశ్వాసాన్ని కార్యరూపకంగా ప్రదర్శించడంలో మనం తరచుగా విఫలమవుతున్నాం. ఈరోజు మన ప్రార్థనలకి జవాబును చూసే పనిలో ఉందాం. లోయ నుండా గోతులను తవ్వి అవి నీళ్లతో నింపబడాలని ఆశతో ఎదురు చూద్దాం. మనం విశ్వాసం కలిగి, విశ్వాస క్రియలు కలిగి జీవిద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి కృప చూపించారు. నేర్చుకున్న లేఖనపు సత్యం ప్రకారం మేము మీ యందు విశ్వాసముతో, మేము విశ్వాసమునకు కలిగిన క్రియా జీవితముతో మేము ముందుకు కొనసాగి విశ్వాసమునకు కలిగే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి పాత్రులవుటకు సహాయం చేయండి. మీరు చెప్పినట్లుగా మీ పిల్లలు చేసినప్పుడు వారి జీవితాల్లో సమృద్ధైన దీవెన మీరు ఇచ్చారు. ఇలా పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది మీరు చెప్పినట్లుగా పరిస్థితులను బట్టి కాదు కానీ మీరు చెప్పినట్లుగా చేసినప్పుడు మీ అద్భుతాలు వారి జీవితాల్లో చూశారు. మేము కూడా విశ్వాసంతో చేయగలగటానికి సహాయం చేయండి. విశ్వాసం ఉంచటమే కాదు, విశ్వాస ప్రకారం చేయగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు, విజయాలు, ఉద్యోగాల ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. అలాగే వివాహాలు కాని వారికి అవటానికి, గర్భం లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనత, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.